మహాకవి శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి 104వ జయంతి వేడుకలు బీచ్ రోడ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అతని శిష్యులు మాట్లాడుతూ రావిశాస్త్రి గొప్పతనాన్ని వివరించారు. నేటి యువత రావిశాస్త్రి రచనలను, ఆయన వ్యక్తిత్వాన్ని వణికి పుచ్చుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు బుక్స్ను, స్వీట్స్ను పంచి రావిశాస్త్రి గొప్పతనాన్ని తెలియపరిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్, ఇతర ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. కొంచెం లెంది అయిపోయింది. అర్థం కుమార్ శాస్త్రి గారు వచ్చండి. సార్ 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 డైలాగ్ వచ్చాము. మేడం గారు రావిశాస్త్రి గారు ఆఖరబ్బాయినండి. ఉమాకుమార్ శాస్త్రి. నేను 94 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. రావిశాస్త్రి గారు చనిపోయిన తర్వాత న్యాయవాద వృత్తిలోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా మా గురుగారు సిస్టర్ శ్రీనివాసమూర్తి గారి దగ్గర శిష్యరికం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం జూలై 30 ఒక సాహిత్య ప్రపంచంలోనే కాకుండా న్యాయవాద ప్రపంచంలో కూడా ఒక పుట్టినరోజులా జరుపుకుంటున్నాం మేము. అందుకు కారణం మా గురుగారు వాసు గారు. ఈ కార్యక్రమం ఏంటంటే, ఈ కాంస్య విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం శాస్త్రి గారు అంటే మా నాన్నగారిని స్మరించుకుంటూ ఒక 200 మంది పిల్లలకి పుస్తకాలు అవి పంచుతూ వాళ్ళకి శాస్త్రి గారినే కాకుండా ప్రతి రచయిత గురించి, సాహిత్యం గురించి పరిచయం చేస్తూ ఒక సంస్మరణ సభగా చేసుకుంటూ ముందుకు జరుగుతోందండి. అటువంటి మహానుభావుడు పుట్టడం నేను ఎంతో చేసుకున్న అదృష్టంగా భావిస్తూ సెలవు పుచ్చుకుంటాను. చెప్పింది ఏంటంటే, మంచికి హాని, చెడ్డకి సహాయం చేయకూడదని చెప్పి ప్రతి రచయిత రాసినప్పుడు ఏదో ఒక పరిస్థితిలో
ఆయన రాస్తున్న రచన మంచికి హాని చేస్తుందా, చెడ్డకి సహాయం చేస్తుందా అనే విషయాన్ని తెలుసుకుని రాయాలి అనే బాధ్యత ప్రతి రచయితకి ఉందని ఆయన చెప్పారు. అది రచయితలకే కాకుండా మనిషిగా పుట్టిన ప్రతి వాడికి, సమాజంలో ఉండే ప్రతి అతనికి కూడా అది వర్తిస్తుంది. ఆయన ఆ విధంగా బతికి చూపించారు. అడుగుజాడల్లోనే మేము కూడా ఈ రోజుకి నడుస్తున్నామండి. మేమందరం అని చెప్పాలి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేశాను న్యాయవాదిగా, జూనియర్ న్యాయవాదిగా. వారి దగ్గర శిష్యరికం 85 నుంచి వారు చనిపోయే వరకు వారితోటే ఉండి, వారు చనిపోయి ఈ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి సంవత్సరం వారిని స్మరించుకుంటూ వారి యొక్క కార్యక్రమం చేసే భాగ్యం నాకు కలిగినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఆయన అందరికీ తెలుసు పేదల పెన్నిది. ఆయన దగ్గర ఎవరి దగ్గర ఆయన డబ్బులు తీసుకోలేదు. చాత్రిబాబు అని పిలిచేవారు. పేదలందరికీ ఎంత 100 రూపాయలు అంటే 100 రూపాయలు, 50 రూపాయలు అంటే 50 రూపాయలు న్యాయం చేసేవారు. వారు ఎప్పుడు ఫీజు గురించి ఏ రోజు, అది మర్డర్ కేసు అవనివ్వండి, రేప్ కేసు అవనివ్వండి, ఏ కేసు అవని, అయ్యో వాళ్ళ దగ్గర డబ్బులు లేవయ్యా మనం అడగకూడదు అనేటువంటి, ఆయన పుట్టడమే చాలా పెద్ద వంశంలో, జమీందారీ వంశంలో పుట్టారు. ఎప్పుడు ఏ రోజు ఆయన డబ్బుల కోసం చూసుకోలేదు. అలాంటి మహోన్నత వ్యక్తికి మేము ఈ కార్యక్రమం చేసే భాగ్యం మాకు కలిగినందుకు మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. శాస్త్రి గారితో వారి అబ్బాయికి పోల్చలేము. ఎందుకంటే రావి శాస్త్రి గారి మేరు పర్వతం, మేరు పర్వతం పక్కన మేము అందరం చిన్న చిన్న మొక్కలు. మాకు పర్వతంతో మేము ఎవరు పోల్చుకోలేము. నేను రావి శాస్త్రి గారు చనిపోయాక 1 సంవత్సరం తర్వాత నేను ఆఫీస్లోకి వచ్చాను. 95, 93లో చనిపోయారు. 94 నుంచి నేను వారి ఆఫీస్లో ఉన్నాను. మా గురువుగారు సిస్టర్ శ్రీనివాసమూర్తి గారి ద్వారా ఆయన ఎలా కేసులు చేస్తారు, ఎలా బడుగు వర్గానికి ఎలా సాయం చేసేవారు అన్నీ కూడా నాకు చెప్తూనే ఉన్నారు. ఆ ఆఫీస్లో ఇన్నాళ్ళ నుంచి ఆయన అడుగుజాడల్లో కేసులు చేయడము, ఆయన అడుగుజాడల్లో ఆయన మహోన్నత భావాలకు మేము ప్రతీకలుగా నిలిచి మేము ఈ కార్యక్రమం ప్రతి ఏడాది చేస్తున్నాము. నా పేరు సరస్వతి లత. నేను ఈ ఆఫీస్లో ఉన్నందుకు గర్వపడుతున్నాను. గాయత్రి విద్యా పరిషత్ MLBT పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం వారి జయంతిని మేము చాలా ఆనందంతో జరుపుకుంటాము. వారి యొక్క విలువలు, వారి గురించి మాట్లాడే అవకాశం మాకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళు ఆయన యొక్క విలువలు, ఆ పుస్తకాలు మాకు ప్రతి సంవత్సరం మాకు ఇస్తారు. లైబ్రరీలో మేము పాడుతూ ఉంటాము. పిల్లలకి అన్ని విషయాల మీద అవగాహన కల్పిస్తూ ఉంటామండి. అంటే చాలా మంది ఇప్పుడు ఇంతమంది మహోన్నతులు మాట్లాడారు. అలాగే మా ఉపాధ్యాయులు అందరూ నేటి బాలలే రేపటి పౌరులు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు శిష్లా శ్రీనివాసరావు గారు, అలాగే ఇప్పుడు మా మేడం చెప్పినట్లుగా చాలా విలువలున్న వ్యక్తి ఆయన గురించి మాట్లాడే అవకాశం మాకు ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞులు. నా పేరు. థ్యాంక్ యూ సార్.